నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా మనకేంటంటే సీజనల్గా కొన్ని ఫుడ్స్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వర్షాకాలం కానీ లేకపోతే చలికాలంలో వేడివేడిగా మనకు అంటే ఏ ఫుడ్ తిన్నా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే స్నాక్స్. సో స్నాక్స్ చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ తీసుకోవడానికి. సో అలాంటి వాటిలో కొంచెం నేను డిఫరెంట్గా ఈరోజు ఒక స్నాక్ మీకు చూపించబోతున్నాను. బేబీకార్న్ బజ్జీలు. ఎస్ అండి. సో కొంచెం లోపల కరకరలాడుతూ అంటే కొంచెం క్రంచినెస్ అనేది లోపల మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎంత ఉడికిచ్చినా డీప్ ఫ్రైగా ఎంత చేసినా కానీ లోపల ఆ క్రంచినెస్ అనేది అలాగే ఉంటుంది. సో పైన కొంచెం సాఫ్ట్గా మనకు వేడివేడిగా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం బేబీకార్న్ మనం డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం పచ్చిదనం అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం మనం హాఫ్ బాయిల్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు పసుపు వేసేస్తే కొంచెం వాటికి ఫ్లేవర్స్ కూడా మనకు యాడ్ అవుతాయి. సో ఫస్ట్ ఇక్కడ మనం కొద్దిగా వాటర్ వేడి చేసేసుకుందాం. దీంట్లో సరిపడా వాటర్, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు. రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనం బేబీకార్న్ మరీ చిన్నగా ఉంటే ఫుల్గా వేసుకోవచ్చు, కొంచెం లావుగా ఉంటే దాన్ని మధ్యకి కట్ చేసి పొడవుగా లెంత్ వైజ్లో వాటిని అలా వేసుకుందాం. సో ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఇలా లావుగా ఉంటే కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, సో వీటిని ఒక్కొక్కటిగా వాటర్లో వేసేసి కొంచెం మూత పెట్టేస్తే కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది మనకు ప్రాసెస్ అనేది. అలాగే బజ్జీలు చేసుకుంటున్నాం, నూనె వేడి పెట్టేసుకుందాం. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునేంతలోపు ఇక్కడ ఆయిల్ కూడా మనకు వేడవుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ బేబీకార్న్ ఉడుకుతూ ఉంది. సో ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడి అవుతూ ఉంటుంది కదా. సో ఇలాగా మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఓకే, సో ఒక బౌల్లో శనగపిండి, దీంట్లో కొద్దిగా వాము కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఏంటంటే మనకు ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా, అలాగే ఇంకొంచెం ఫ్లేవర్స్ కోసం కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో ఆల్రెడీ మనకు వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతున్నాయి, ఒక్కోసారి భారీ వర్షాలు కూడా వస్తున్నాయి కదా. సో సిచ్యువేషన్ ఏదైనా సాయంత్రం అయిందంటే టీ టైంకి లేదా వాతావరణం చల్లగా ఉందంటే ఆ టైంలో ఏదో రకమైనటువంటి మనకు బజ్జీలు కానీ వడలు కానీ పునుగులు స్నాక్ ఏదో ఒకటి కావాలి. సో మీరు మార్కెట్కి వెళ్ళి కొంచెం బేబీకార్న్ మటుకు దొరికితే ఇది ట్రై చేసి చూడండి. ఎందుకంటే కొంచెం లోపల కూడా మనకు క్రంచీగా తగులుతూ ఉంటుంది అది.
రైట్. నెక్స్ట్ దీంట్లో ఇంకొంచెం పేస్ట్ యాడ్ చేయడానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. సో అది అక్కర్లేదనుకుంటే అది లేకుండా కూడా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి ఆ బజ్జీకి, మనం తీసుకునే బజ్జీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల. అది లేకుండా కూడా సూపర్గా చేసుకోవచ్చు, బట్ ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ బజ్జీల పిండి మాదిరి మరీ ఎక్కువగా లూజ్ ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో కొంచెం ఎక్కువసేపు కలిపితే ఏంటంటే కొంచెం లైట్ ఎయిర్ బబుల్స్ అనేది దాంట్లో క్రియేట్ అవుతాయి. అప్పుడు కొంచెం మనకు కొంచెం ఫ్లఫీగా వస్తుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట. అందుకే బండి మీద చేసేవాడు చాలాసేపు అలా చేయి తిప్పుతూ ఉంటాడు అన్నమాట, అలా కీప్ ఆన్ అలా కొడుతూ ఉంటాడు. సో దానివల్ల కొంచెం ఏంటంటే కొంచెం ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. కొంచెం చటపటా కావాలి అనుకుంటే కొంచెం ఆమ్చూర్ పొడి లేదా చాట్ మసాలా, లేదనుకుంటే కొంచెం బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, నల్ల ఉప్పు, మనం చాట్స్లలో వాటిలో వేసుకుంటాం, అది కూడా కొంచెం ఒక పించ్ వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో బ్యాటర్ రెడీ అయిపోయింది, మనం పక్కన పెట్టేసాం. ఇక్కడ బేబీ కార్న్ కూడా మనకు హాఫ్ బాయిల్ అయిపోయాయి, తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి సో ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం దీనికి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట తినేటప్పుడు. లేకపోతే మనం బజ్జీ తినేటప్పుడు పైన ఆ పిండి ఏదైతే ఉందో పూత పిండి అది టేస్ట్గా ఉంటుంది, లోపల బేబీ కార్న్ మన నవ్వులేప్పుడు చప్పచప్పగా ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేశాను, ఆ ఫ్లేవర్ అనేది కూడా దానికి ఆ ముక్కకు పట్టేస్తుంది అన్నమాట. సో ఇక్కడ స్టవ్ మార్చేసుకుందాం. ఓకే, సో ఇది మూత పెట్టేసుకుందాం. ఆయిల్ కూడా మనకు వేడైపోయింది. సో ఒక్కొక్కటిగా కొంచెం మెల్లిగా మనం దాంట్లోకి జార విడుస్తూ సో కొంచెం మెల్లిగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే మనం హాఫ్ ముక్క చేసాం కదా, ఫుల్గా అయితే దానికి గ్రిప్ ఉంటుంది. హాఫ్ చేసాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఉడికించాం కాబట్టి కొంచెం జాగ్రత్త పట్టేసుకుంటూ అలాగే ఫ్లేమ్ కూడా స్లోగా ఉండాలి, ఎందుకంటే లోపల వరకు మనకు మగ్గాలి కాబట్టి. సో బజ్జీలు వేసుకోవడం చాలా చాలా సింపుల్, బట్ మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం, ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఏమాత్రం పొరపాటు లేకుండా. తొందరపాటు అస్సలు పనికిరాదు మన కిచెన్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్తో కాబట్టి. సో స్లో ఫ్లేమ్లో మెల్లిగా వేగుతూ ఉంటాయి, అంటే లోపల వరకు కూడా మనకు మగ్గాలి అది. ఆ తర్వాత అన్ని వైపులో మనం అలా టర్న్ చేసుకుంటూ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో మనకు కావాల్సిన కలర్ వచ్చేసాయి బజ్జీలు. సో వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చెప్పేంత వరకు కూడా ఇవి బేబీ కార్న్ బజ్జీలు అని చెప్పేసి ఎవరు కూడా బిలీవ్ చేయరు, ఎందుకంటే చూడడానికి మనకు చిన్న సైజ్ బజ్జీ మిర్చిలా ఉన్నాయి. ఓకే,
సో పైనుంచి కొంచెం చట్పటాగా చాట్ మసాలా ఇలా పైనుంచి కొంచెం అలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అంటే నోట్లో పెట్టుకోగానే కొంచెం లైట్ పుల్లగా చట్పటాగా తగులుతూ ఉంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఒక్కటి తినే చోట 2-3 లాగిచ్చేస్తాం. ఓకే, వేడివేడిగా బేబీకార్న్ బజ్జీలు రెడీ అయిపోయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. బేబీకార్న్ బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్లు 4, శనగపిండి 2 కప్పులు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. బేబీకార్న్ బజ్జీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు పోసి ఉప్పు, పసుపు, బేబీకార్న్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, వాము, సరిపడా ఉప్పు, వంట సోడా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన బేబీకార్న్ ముక్కలను కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుండి చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ బజ్జీలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. సో కొంచెం వెరైటీగా కావాలనుకుంటే ఇలా బేబీకార్న్తో బజ్జీలు తయారు చేసుకుందాం, సూపర్గా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇదే మాట అంటారు. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్స్ ఒక క్యాండిల్ షేప్లో చేస్తున్నాం. అంటే ఎప్పుడన్నా మనం బర్త్డే లాంటివి చేసుకునేటప్పుడు, సో ఫ్రూట్ కార్వింగ్ కానీ వెజిటేబుల్ కార్వింగ్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి క్యాండిల్ లాంటి షేప్ మనం చేసి పెట్టేసుకుంటే కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. సో ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే, సో 2 చేస్తున్నాను. ఓకే, సో పీల్ చేసుకుంటే మనకు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కలర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం బేస్ లెవెల్ కట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రమిద టైప్లో పెట్టేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ దానిపైన కొంచెం డిజైన్ వేస్తున్నాను గ్రూవర్తో. సో బాటమ్ నుంచి మనం ఇలా స్పైరల్ లాగా రౌండ్గా అలా తిప్పుతూ వెళ్ళిపోవాలి. సో ఇలాంటి టూల్ ఉంటే మనకు కొంచెం ఈజీగా అవుతుంది అన్నమాట. జస్ట్ కరెక్ట్ పొజిషన్లో దాన్ని పట్టేసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ వెళ్ళిపోవడమే. సో కింద నుంచి పైకన్నా రావచ్చు, లేదా పైకి నుంచి కిందికన్నా తీసుకోవచ్చు. అంటే మన హ్యాండ్ మూమెంట్ ఏది ఈజీగా ఉంటే అలా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఇలా ఎండ్ అవుతుంది మనకు. రెండేది కూడా ఇది పైనుంచి ఇలా తీసుకుంటున్నాను. సో డిజైన్ ఎలా అయినా వేసుకోవచ్చు. కొంచెం స్పైరల్ ఏంటంటే మనకు నీట్గా దూరం నుంచి చూసినా బాగా కనిపిస్తుంది. సో పై నుంచి అన్న తీసుకోవచ్చు, లేదా కొంచెం డెప్త్గా కావాలంటే కొంచెం దాన్ని కొద్దిగా లైట్ ఫోర్స్ చేసి మనం తిప్పుతూ ఉంటే ఆ లోపల ఉన్న ఆ స్లైస్ అనేది మనకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకొంచెం డెప్త్ కావాలనుకుంటే
ఇలా తీసేసుకోవచ్చు. మన ఓపికను బట్టి ఫినిషింగ్ అనేది ఎంత ఇదిగా తీసుకురావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. కార్వింగ్ అంటేనే ఓపిక. సో అది కొంచెం కంపల్సరీ ఉండాలి కార్వింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే. సో మనం ఇచ్చిన ఆ కట్ పై నుంచే ఇంకొంచెం డెప్త్గా తీసుకుంటే మనకు గ్యాప్ అనేది ఎక్కువ కనిపించేసి డిజైన్ బాగా కనిపిస్తుంది. ఎప్పుడు చెప్పినట్టే నైఫ్ అనేది బాగా షార్ప్గా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న డిజైన్ అనుకున్నట్టుగా అవుట్పుట్ అనేది వస్తుంది. రైట్. సో ఇక్కడ ఒకటి, సింపుల్గానే ఉంటాయి. జస్ట్ మనం ఐడియాతో దేంతో చేస్తే మనకు బాగా వస్తుంది, మనం అనుకున్న డిజైన్ అనేది ఒకసారి ఆలోచన చేసి 1-2 సార్లు మనం ట్రయల్ వేస్తే హ్యాపీగా దాంతో మనం చేసుకోవచ్చు. అంటే మెటీరియల్ సైజ్ మీద కూడా మనకు బాగా ఆధారపడి ఉంటుంది అనమాట డిజైన్ అనేది న్యాచురల్గా రావడానికి. సెలెక్షన్ ఆఫ్ వెజిటేబుల్స్ అది మస్ట్ దీంట్లో కార్వింగ్లో. అక్కడే మనకు 40 to 50% కార్వింగ్ అనేది అయిపోతుంది. కరెక్ట్గా మనకు సైజులో వెజిటేబుల్ దొరికితే. సో కొంచెం వెతకాలి షాపులో, ఒక్కటి కాకపోతే 4 షాపులు వెతుక్కొని తీసుకుంటే అప్పుడు ఎక్కువ కష్టపడకుండానే హ్యాపీగా కార్వింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టొమాటో. సో ఇది పైన ల్యాంప్లా ఇస్తున్నాను. ఓకే. సో ఈ షేప్లో చేస్తున్నాను నేను. ఇది రైట్. సో ఇలా 2 చేసేసుకున్నాం. వీటిని మనం టూత్ పిక్స్తో కూర్చుని పెట్టాలి. సో ఇక్కడ సెంటర్లో ఫస్ట్ టూత్ పిక్ ఇలా పెట్టేసి మెల్లిగా దానికి ఇలా వచ్చేస్తే మనకు ల్యాంప్ షేప్లో వచ్చేస్తుంది. ఓకే. సో చుట్టూతా కీరాతో చిన్న చిన్న ఫ్లవర్స్ చేస్తున్నాను. ప్లెయిన్గా అలా వదలకుండా కొంచెం ఏమన్నా మనం లీవ్స్ కానీ లేదా ఇలా ఫ్లవర్స్ కానీ చేసి పెట్టేస్తే ఇంకొంచెం లుక్ అనేది వస్తుంది దాంట్లో. ఇంకొంచెం దాంట్లోనే న్యాచురల్గా రావాలి అనుకుంటే మనకు సో రెగ్యులర్గా చేసుకునే చిన్న చిన్న డిజైన్స్ని మనం కొద్దిగా చిన్నగా మాడిఫై చేసేసుకుంటే ఇలా రకరకాల రోజువారీ మనం వాడుకునే వస్తువుల రూపంలో, బొమ్మల రూపంలో, జంతువుల రూపంలో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే. సో క్యాండిల్స్ రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ కదా చేసుకోవడం, కొంచెం ఓపిక ఉంటే చాలు ఇలాంటి కార్వింగ్ని మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా కడుపుబ్బరంతో చాలా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ చిట్కా. సో సింపుల్ అండి. ఇంగువ చాలామంది ఇంట్లో కూడా ఉంటుంది కదా, అంటే మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది, ముద్దలా కూడా దొరుకుతుంది. సో ముద్దగా ఉండే మనం ఇంగువని తీసుకొని చిన్న శనగింజంతా తీసుకొని 3 పూట్లా తీసుకుంటూ ఉంటే సో కడుపుబ్బరం సమస్య మనకు తీరుతుంది. చూసారు కదా, క్యాండిల్ చేసుకోవడం చాలా ఈజీ. ఈసారి మీకు ఇంట్లో ఏదైనా బర్త్డే అయితే ఇలాంటివి చేసి పెట్టేసేయండి, గెస్ట్లు కూడా సూపర్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా బేబీకార్న్ బజ్జీలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. సూపర్గా వచ్చింది. లోపల ఉడికించడం వల్ల కొంచెం లైట్ సాఫ్ట్నెస్ ఉంది, క్రంచినెస్ ఉంది. అంటే చిన్న చిన్న గింజలా ఉంటాయి కదా, అది క్రంచిగా తగులుతూ పైన మనం కొంచెం చాట్ మసాలా వేసుకున్నాం. కొంచెం అలా నోట్లో పెట్టుకోగానే చట్పటాగా టేస్ట్ మనకు తగిలింది. సూపర్గా ఉంది. దీనికి చట్నీ ఏం అవసరం లేదు. మరి కావాలనుకుంటే టమాటో సాస్ కానీ లేకపోతే టమాటా చట్నీ లేదా గ్రీన్ చట్నీ దేంతో అయినా హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ వేడివేడిగా తీసుకుంటే ఇలాగే ఆ చట్పటా టేస్ట్ సూపర్గా ఉంది. సో బేబీకార్న్ ఉంటే మటుకు కంపల్సరీగా ఈ బజ్జీని మీరు ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.